ఇవాళ జగవీరి గుట్ట నుంచి నా బలయం వచ్చింది. గట్టిగా చప్పట్లతో వాళ్ళందరికీ నేను జగవీరి గుట్ట చేస్తా ఉన్నాను. ఊరూరు తిరిగి వచ్చినా నా తిరుమలగిరి నీ ఒడిలోకి రాకుండా నేనే నా బతుకుదారి. మా ఊరు మాలిపురం మనసులైన జనము బలే బలే జాలి గుణము రాజులే మా బలము. నీతికి మారు పేరు శివయాతోడు నీ ఖ్యాతిని నలుగుసరా చాటుకోను నేడు మా ఊరు మాలిపురం. అట్లా పడిలేసే వయసులో పల్లం పక్కన తిరిగి ఆట పాటలాడుకున్నా పండు వెన్నెలగా ఆసనడి జాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నా. అవ్వాయ్య నిలిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడా ఈత పళ్ళను చూసి వాళ్ళతోని కొట్టి రాలుతుంటే మురిసిపోయినా. ఒకరికి ఒకరికి కొండ జారుతుంటే గుండె నిండా పొంగే ఆనందం. అక్కడికి ఆ పోరాట పాట రాసి ఇవాళ 25 సంవత్సరాలు సార్. ఇవాళ మా కోలగట్టి రాజులకు ఒకటే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 3 దశాలుగా సాగిన ఈ సాంస్కృతిక ఉద్యమంలో దాదాపు 25 సంవత్సరాలుగా రికార్డుగా రాసిన పాటలు, అంతకుముందు 2-3 సంవత్సరాలు గ్రామంలో మా కడారి లింగేతాత నాయకత్వంలో డప్పు కొట్టి కాలి గచ్చగట్టి పాట పడిన సందర్భం ఉంది. తిరుమలగిరికి వచ్చిన తర్వాత మా కందుకూరు కొండన్న, మా కొత్తపురం, మా తాతల వాళ్ళు వారి నాయకత్వంలో ఈ వేదిక మీదకి వచ్చిన రాయి కృష్ణ, వసంతక్క, విమలక్క, మందుల విజయక్క, చైతన్యక్క అనేక మంది ఆడబిడ్డల నాయకత్వంలో చిన్నోడి మన తమ్ముడిగా పనిచేశాను సార్. ఆ రోజు కాలి గజ్జగట్టి బలపం వేసుకొని సంఖ్యను డప్పేసుకొని స్టార్ట్ అయిన పాట రాజన్న పక్కన రాజన్న బిడ్డగా రాజన్న తమ్ముడిగా కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చింది సార్. ఆ పాటకంత చరిత్ర ఉంది సార్. ప్రతి సందర్భంలో పాటలు పాడి త్యాగాలే చేశాడు సార్ మీ బిడ్డడు ఇవాళ. కానీ ఎక్కడ అనుభవించింది లేదు సార్. కానీ పాటలు పాడిస్తుండ్రు, పదవులు రాగానే మమ్మల్ని వదిలేస్తున్నారు సార్. దండం పెడతా సభాముఖంగా చెప్తా ఉన్నా నేను. అనల్లా వద్దా మీరు తప్పు పట్టొద్దు సార్. మా పాట ఉపయోగిస్తున్నారు, మమ్మల్ని రోడ్డు కుదిలేస్తున్నారు, గాలి కుదిలేస్తున్నారు సార్. పుట్టని కష్టం చేసి కడుపులో పేగులు వచ్చేటట్టు పాడుతున్నాం సార్. వాడుకుంటున్నారు, సీట్లు ఎక్కుతున్నారు, గేట్ల కాడ నిలబెడుతున్నారు సార్. అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ల కాడ నిలబెడుతున్నారు సార్. అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ అవమానాల గురించి అర్థమవుతుంది సార్. ఎటు కాకుండా అవుతుంది సార్ మా లైఫ్. నువ్వు ఇప్పుడు కరెక్ట్ పర్సన్ చేతిలో పడ్డావు. ఇప్పుడు నువ్వు బయటకు నీకు ఆలోచించు. నిజమైన ఉద్యమకారులు, కళాకారులు ఏందే ఈ తెలంగాణ రాలేదు. అందులో ఉన్న ఉద్యమకారులు, కళాకారులు నువ్వు ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన మనిషివి. ఇటువంటి వ్యక్తులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటూ నేను కూడా కూర్చోలేను. సమయం వచ్చినప్పుడు నీకు న్యాయం జరిగే విధంగా నీకోసం నేను కొట్లాడతా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏ పోరాటాలు చేయని వాళ్ళు, ఏ త్యాగాలు చేయని వాళ్ళు సాంస్కృతిక సారథిలో ఉద్యోగం అనిస్తే 25,000 జీతం ప్రకటిస్తే ఈ జీతం కోసమా నేను పనిచేసింది, నేను గజ్జగట్టి ఆడింది. తెలంగాణ తెస్తే కోట్లాది మంది జీవితం మారుతుంది అనుకున్నా కదా. 3 ఎకరాల భూమి వస్తుంది అనుకున్నా కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయి అనుకున్నా కదా. ఇంటికో ఉద్యోగం వస్తుంది అనుకుని పాటే కదా. కానీ దీనికోసం రాదు ఆశయం అని చెప్పి ఎవడి పాలైందిరో తెలంగాణ ఈ పాట రాసి పాడే రోజు
రూపాయలు కూడా నా అకౌంట్లో లేవు సార్. 500 రూపాయలు కూడా అకౌంట్లో లేవు. కానీ కోట్లాది మంది బలగం ఉంది సార్ నా వెనకాల. మీలాంటి వాళ్ళు అండాలి సార్ నా వెనకాల. ఆ రోజు కూడా సార్ అని నేను సుందరరావు విజ్ఞాన కేంద్రంలో బయటకు పెడితే ఆ రోజు కూడా వచ్చి మీరు మద్దతు ఇచ్చారు సార్. నాకు ఏపూరి సోమన్న లొల్లి అని చెప్పి పెట్టాను సార్. కేవలం ఏపూరి సోమన్న లెక్క బతకడమే అయితే, ఏపూరి సోమన్న పిల్లలే బతుకుడు అయితే మా వాళ్ళు జగదీరుగుట్టలో అద్భుతంగా బతుకుతున్నారు సార్. నేను కూడా వాళ్ళలాగా బతుకుతాను సార్. కానీ సమాజం కోసం ఆలోచిస్తున్నాను సార్. కోట్లాది మంది నా ఒక్కరి జీవితంలో సార్ సంతకం పెడితే లక్షలాది మంది జీవితాలు మీరు మారుస్తున్నారు సార్. అట్లాంటి జీవితం రావాలని కోరుకుంటున్నాను సార్. నేను బతకడం కోసం అయితే సర్ది పట్టుకొని డ్యూటీకి పోతా వచ్చి నా ఇంటికాడ భార్య పిల్లలతో బతుకుతా సార్. కానీ అట్లాంటి జీవితం కోరుకుంటలేను సార్. మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా రాయబడాలి, పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. నేను మళ్ళీ పుట్టనని తెలుసు సార్. ఒకేసారి పుడతాను, ఒకేసారి చస్తాను గనక కోట్లాది గొంతయి బతకాలి, కోట్లాది గొంతయి చావాలి సార్. నేను ఒక్క మాట ఇవ్వండి సార్, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా. చివరి నాకు ఓపిక లేదు సార్. దయచేసి 25 ఏళ్ళు సాంస్కృతిక ఉద్యమంలో ఉన్నా సార్. దాదాపు 40-45 ఏళ్ళు ఏజ్ ఉంది సార్. మీకు దండం పెట్టి చెప్తున్నా సార్, ఇంకొక 20 ఏళ్ళు నేను మీతో 30 ఏళ్ళు మీతో పనిచేయగలుగుతా సార్. ఈ పంచభూతాలు ప్రకృతి సహకరిస్తే, నా అమ్మ అయ్య ఆశీర్వాదం నాకుంటే, ఈ కోట్లాది మంది ప్రజల అండ ఉంటే సార్ మీతో 25-30 ఏళ్ళు కలిసి పనిచేస్తా సార్. కానీ నేను ప్రజల్లో బతకాలనా, నేను ప్రజల గొంతై బతకాలనా, నేను రాజన్న ఆశయాల కోసమై బతకాలనా, అదైనా మీరు ఈ వేదిక మీద నాకు చెప్పిపోవాలి సార్. నేను కోట్లాది మంది ప్రజలు, తెలంగాణ బిడ్డలు, ఇవాళ నా కారు, నా డీజిల్, నా భార్య, బిడ్డలు, నేను బతికే జీవితం ప్రజలు పెట్టే భిక్ష సార్. వాళ్ళు అందించిన ఆర్థిక సహకారంతో సార్. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, ఎలాంటి బిజినెస్ లేవు సార్. నన్ను అభిమానించే వాళ్ళు, ఆదరించి ఈ వేదిక మీద వాళ్ళందరి పేరు పేరున నాకు ఆర్థికంగా పిలిచి ప్రేమతో నాకు ఆర్థికంగా అందించే వాళ్ళే. ఎందుకు? సోమన్న పాట ఈ భూమి మీద ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు సార్. నా ఆరోగ్యం బాలేకపోతే సహకరించిన వాళ్ళు, ఆర్థికంగా అందించిన వాళ్ళు అనేక మంది సార్. నేను ఒక్కటి మాత్రం మీకు చేతులెత్తి దండం పెట్టి సభాముఖంగా తెలియజేస్తున్నా సార్, మేము ప్రతిసారి మోసపోతున్నాం సార్, ప్రతిసారి అన్యాయానికి గురవుతున్నాం సార్. అందరినీ ఎక్కిస్తున్నాం సార్, మేము ఆగమవుతున్నాం సార్. మేము గేట్ల కాడికి పోతే సెక్యూరిటీ నూకేసే జీవితం మాకు వద్దు సార్. మేము ప్రజల మధ్యనే బతుకుతాం సార్, ప్రజల కోసమన్నా బతుకుతాం. కానీ ఎవడో నూకే జీవితం మాకు వద్దు సార్. సోమన్న నువ్వు రానే గౌరవం ఉండే జీవితం మాకు కావాలి సార్. గట్లట్టి ఆత్మాభిమానం కోసమే తెలంగాణ కావాలని కొట్లాడినాం సార్. సార్ నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు నేను రాయలేదా సార్, నేను పాడలేదా సార్, నా పాట లేదా సార్ కాంగ్రెస్ పార్టీకి. కానీ ఎవరికి వస్తున్నాయి సార్ అవార్డులు రివార్డులు, ఎవరికి ఇస్తారు సార్? దయచేసి ఆలోచించమని చెప్తూ కోరుతున్నా సార్ మిమ్మల్ని. ఎవరికి ఇస్తారు సార్? మేము అర్హులంగా ఉన్నా సార్. సాంస్కృతిక సలహా మండలిని పెట్టారు సార్, కానీ మాకు సలహాలు లేవు, సూచనలు లేవు సార్. దయచేసి క్షమించాలి, నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించాలి సార్. ఎవరికి పోతున్నాయి అవార్డులు, ఏం జరుగుతుంది సార్ ఆలోచించమని చెప్తాను సార్. నేను ఎవరిని విమర్శించడానికి సభ పెట్టుకోలేదు సార్. నా ఆవేదన, నా గోడు మీకు వెళ్ళబోసుకోవడం కోసం చెప్తున్నా తప్ప నేను ఎవరిని విమర్శించడం కోసం పెట్టలేను సార్. నిజంగా మీరు ఒక మాట అన్నారు సార్ మొన్న కలిసిన రోజు, సోమన్న ఎవడి పాలైంది అనే పాట ఎన్నడో రాసావు కానీ ఇప్పుడు జరుగుతుందని చెప్పారు సార్. మీరు మొన్న ఇప్పుడు జరుగుతుందని చెప్పారు సార్. నేనంటున్నాను సార్, తెలంగాణలో ఎవరు మాట తప్పినా ఆ పాట ధిక్కార స్వరమై ప్రశ్నిస్తూనే ఉంటుంది సార్. ఎవరు పాలకులైనా కూడా ఇవాళ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో రాజన్న మాట ఇస్తే ప్రాణమైన ఇచ్చిండు కానీ మాట తప్పలే ఉమ్మడి రాష్ట్రంలో రాజన్న. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరి ఆరోగ్యం బాగలేకపోతే 18 లక్షల రూపాయల సాయం చేసిన దానకర్ణుడు ఇవాళ మా రాజన్న. ఇవాళ 33 కోట్లు పెట్టి సొంతంగా ప్రాజెక్టులు కట్టిన చరిత్ర, ఇవాళ 13 కోట్లు పెట్టి వృద్ధాశ్రమం తల్లి పేరుతో కట్టిన చరిత్ర. ఆ ఇంటికి పోతే ఈ రాష్ట్రంలో ఏ ఇంటికైనా తన సొమ్ము, తన కష్టం, తన నెత్తురు అందినటువంటి చరిత్ర ఇవాళ కోమటిరెడ్డి రాజన్నకు ఉందనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ సార్ సస్తే సత్తం, బతికితే బతుకుతాం, మాకు ఇబ్బంది ఏం లేదు సార్. కానీ తలంచి బతికే జీవితం, ఆత్మవిధానం లేని జీవితం అయితే మేము బతకం సార్. మేము మోకరిల్లాం సార్. మమ్మల్ని దగ్గర తీయండి, విశ్వాసంగా పనిచేస్తాం సార్. ప్రజల ముందు చెప్తున్నా సార్, మమ్మల్ని దగ్గర తీయండి, ప్రాణం పోయినా పర్వాలేదు, మీకన్నే ఉంటాం, మేము పనిచేస్తాం సార్. మా వర్గాలను బాగు చేసుకుంటాం సార్. పేద ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు చేస్తాం సార్. మీ నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాలికి గచ్చగట్టి
రాజన్న తెలంగాణకు కావాలని చెప్పడంలో ఏపూరు సోమన్న ముందు వరుసలో ఉంటాడు సార్. ఆడ మాట తప్పే ప్రసక్తే లేదు సార్. ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను సార్. ఎందుకు సార్ ముక్కు ముఖం లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతారు సార్. చాలా బాధ అనిపిస్తుంది సార్. ముక్కు ముఖం అందం లేని వాళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు సార్. ఎవరెవరినో నమ్ముతారు, ఈజీగా నమ్ముతారు సార్. కానీ త్యాగాలు చేస్తున్న నమ్మట్లేదు సార్. బాధ అనిపిస్తుంది సార్. కడుపు ఆవేదన వచ్చి అంటున్నారు సార్. సార్ నా వయసు ఏం పోలేదు సార్. ఇంకా 25-30 ఏళ్ళు ఉంటాను సార్. మీరు ఎప్పుడు బిడ్డ ఆగో గీడ నిలబడు గీడ ఉండు నా నీడ ఉంటుందని చెప్పిన రోజే ఉంటాను. కానీ నేను న్యాయం ఉన్న కాడ ఉంటాను సార్. దండం పెడతా. ఎల్లిపాయ కారం పొడి మెతుకులు తిన్నా పర్వాలేదు, నీతి న్యాయం ఉన్న కాడిని బత తప్ప నేను ఎవరికాడ ఉండనన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఇవాళ నా 25 ఏళ్ల కార్యక్రమంలో కోట్లాది మంది ప్రజలు నాకు సహకరించారు, మద్దతు ఇచ్చారు. తెలంగాణను ఏలిన పాలకులే నన్ను మోసం చేశారనే విషయాన్ని నేను సభాముఖంగా ప్రకటిస్తున్నాను సార్. తెలంగాణలో నేను వాడుకున్న పార్టీలు నన్ను మోసం చేశాయి. చాలా మంది అంటారు సార్ ఏపూరు సోమన్న పాటలు ఈ పార్టీ మారిండు, ఆ పార్టీ మారిండు. సార్ పూట గడిసిన ఎమ్మెట్టుల కళాకారుల సాదుకోవడం కోసమే మాటినే తప్ప కోట్లు పోగు చేయడానికి కాదు సార్. సార్ నా బ్యాంకు స్టేట్మెంట్ తో సహా నేను సమాజానికి అందిస్తాను సార్. ఏ అన్న ఏ 10 రూపాయలు నాకు ఆర్థికంగా ఇచ్చిండో ఆ రికార్డు ఉంటుంది తప్ప ఎక్కడి నుంచి స్కామ్ చేయలే, ఎవరు పైసలు ఇవ్వలేదు సార్. కడుపుల పేగులు వచ్చేటట్టు కూలి చేస్తేనే డబ్బు వచ్చింది తప్ప ఏ రోజు ఎక్కడ అందలేదు సార్. నేను ఏ పని చేయకుండా మీరే నాకు సహకరించారు తప్ప నేను మీకోసం చేసింది ఏం లేదు. కానీ గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను పనిచేశాను సార్. కానీ నన్ను ఎక్కడ కూడా చేరదీయలేదని చెప్పి నేను కోరుతా ఉన్నాను సార్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అడుగుతా ఉన్నా సార్. ఈ నన్ను ప్రేమించే ఈ ప్రజలందరి మధ్యన అడుగుతున్నా సార్. నేను తమ్మి బిడ్డ నా చెంతన ఉండంటే దగ్గరకు వచ్చే వాళ్ళమే తప్ప మేము ఎవరిని అనేవాళ్ళం కాదు సార్. మేము మీ పంచన చేరి మీ ఒడిలో పెరిగి మేము ఎదగాలి, మా బిడ్డలు ఎదగాలి, మా భవిష్యత్తు ఎదగాలని కోరుకునే వాళ్ళమే తప్ప మీ నాశనాన్ని కోరుకునే దుర్మార్గులం మేము కాదు సార్. మేము అన్నం పెట్టినలకు సున్నం పెట్టే క్యారెక్టర్ మాది కాదు సార్. లేకపోయినా పర్వాలేదు, మళ్ళీ వెలిశాలకు పోయి బర్లను కాసైనా బతుకుతాను కానీ ఆత్మాభిమానాన్ని నేను సంపుకోనని సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. నేను మళ్ళీ చివరి జీవితంలోకి వెళ్ళిపోతాను కానీ ఈ గేట్ల కాడ నిలబడి అవమానపట్టి పదవులు ఇచ్చినట్టే ఇచ్చి ఏ కొలువు లేనటువంటి ఇలాంటి పరిస్థితుల్లో నేను మాత్రం ఉండను. నేను ఆ రోజు 500 రూపాయలు లేని రోజు కూడా సమాజం కోసం కొట్లాడినా. ఇలా రాజన్న అండగంక నాకుంటే కోట్లాది మంది తెలంగాణ కోసం నేను మళ్ళా కొట్లాడతానే విషయాన్ని కూడా నేను ఇవాళ 25 సంవత్సరాల వేదికగా చెప్తా ఉన్నా. నా సావైనా బతుకైనా ఇవాళ రాజన్నతోటైనా ప్రయాణం అనే విషయాన్ని కూడా మరొక్కసారి నేను గుర్తు చేస్తూ ఇవాళ మన ముఖ్య అతిథి మన పుస్తకావిష్కర్త మా సార్, మనందరి అభిమాన నాయకుడు మా కోమటిరెడ్డి రాజన్న